పిల్లలు మనం ఇప్పుడు చెప్పుకోబోయే పాఠం పేరు శతక పద్యాలు. మొదటి పద్యాన్ని చూద్దాం. వేరు పురుగు చేరి వృక్షంబు జరచును, జీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుత్సితుండు చేరి గుణవంతు జరచురా విశ్వదాభిరామ వినురవేమ. వేరు పురుగు చేరి వృక్షంబు జరచును, జీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుత్సితుండు చేరి గుణవంతు జరచురా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం అర్థం ఏంటి? వేరు పురుగు వేర్లను తినేసి వేర్లను పాడు చేసి చెట్లను నాశనం చేస్తుంది. అలాగే చీడ పురుగు చెట్టు పైకి చేరి చెట్లను నాశనం చేస్తుంది. అలాగే కీడు చేసేవాడు గుణవంతుని కూడా పాడు చేస్తాడు అని ఈ పద్యం యొక్క భావం. తర్వాత పద్యాన్ని చూద్దాం. ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు, కాచి అతుకవచ్చు క్రమముగాను, మనసు విరిగెనేని మరి చేర్చరాదయ విశ్వదాభిరామ వినురవేమ. ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు, కాచి అతుకవచ్చు గ్రమముగాను, మనసు విరిగెనేని మరి చేర్చరాదయ విశ్వదాభిరామ వినురవేమ. ఈ వేమన శతకం యొక్క భావం ఏంటి? ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు. ఇనుము 2 సార్లు లేక 3 సార్లు విరిగినా కాచి అతకవచ్చు క్రమముగాను, దాన్ని వేడి చేసి మళ్ళీ అతకవచ్చు, కాచి అతకవచ్చు. మనసు విరిగెనేని మరి చేర్చరాదయ అంటే మనసు విరిగిపోతే అతికించడం కష్టం అని ఈ పద్యం యొక్క భావం. తర్వాత పద్యాన్ని చూద్దాం. ఏరకుమి కసుగాయలు, దూరకుమి బంధుజనుల దోషము సుమ్మి, పారకుమి రణమందున మీరకుమి గురువులాజ్ఞ మేదిని సుమతి. ఏరకుమి కసుగాయలు, దూరకుమి బంధుజనుల దోషము సుమ్మి, పారకుమి రణమందున మీరకుమి గురువులాజ్ఞ మేదిని సుమతి. ఈ సుమతి శతకం యొక్క భావం ఏంటి? ఏరకుమి కసుగాయలు అంటే పచ్చికాయలు ఏరుకొని తినకూడదు. దూరకుమి బంధుజనుల దోషము సుమ్మి, బంధువులను చుట్టాలను నిందించకూడదు. పారకుమి రణమందున యుద్ధభూమి నుండి పారిపోకూడదు. అలాగే మీరకుమి గురువులాజ్ఞ మేదిని సుమతి, గురువులాజ్ఞ పెద్దల ఆజ్ఞ జవదాటకూడదు. తర్వాత పద్యాన్ని చూద్దాం. ఆకొన్న కూడె అమృతము, తాగొంకక నిచ్చువాడే దాత ధరిత్రిన్, సోకూర్చువాడే మనుజుడు, తేకువ గలవాడే వంశతిలకుడు సుమతి. ఆకొన్న కూడే అమృతము అంటే లోకంలో ఆకలితో ఉన్నప్పుడు, బాగా ఆకలితో ఉన్నప్పుడు తిన్న అన్నం అమృతంలా ఉంటుందట. తాగొంకక నిచ్చువాడే దాత ధరిత్రిన్, దేనికైనా వెనకడిగేయక దానం చేసేవాడే దాత. సోకూర్చువాడే మనుజుడు, సోకూర్చువాడే మనుజుడు అంటే కష్టాలకు ఓర్చుకునేవాడే మనిషి. తేకువ గలవాడే వంశతిలకుండు సుమతి, తేకువ గలవాడే వంశతిలకుండు సుమతి అంటే ధైర్యం కలవాడే వంశంలోకెల్లా గొప్పవాడు అని ఈ సుమతి శతకం యొక్క అర్థం. తర్వాత పద్యాన్ని చూద్దాం. సద్గోష్ఠియ సిరియొసగును, సద్గోష్ఠియ కీర్తి పెంచు సంతుష్టిని, నా సద్గోష్ఠియ ఒనగూర్చును, సద్గోష్ఠియ పాపములను చరచు కుమార. ఈ కుమార శతకంలో ఏమని చెప్తున్నారు? సద్గోష్ఠియే సిరియొసగును, సద్గోష్ఠి వల్ల అంటే మంచివారితో స్నేహం చేయడం వల్ల సంపదలు కలుగుతాయి. సద్గోష్ఠియే కీర్తి పెంచు సంతుష్టిని అంటే మంచివారితో స్నేహం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆ సద్గోష్ఠియే ఒనగూర్చును, మంచివారితో స్నేహం వల్ల సంతృప్తి కలుగుతుంది. అలాగే మంచివారితో స్నేహం వల్ల పాపములను చరుచుకుమారా అంటే పాపములను కూడా పోగొడుతుంది. మంచివారితో స్నేహం సంపదలు కలుగజేస్తుంది, కీర్తి ప్రతిష్టలు పెంచుతుంది, అలాగే సంతృప్తిని కలిగిస్తుంది, అలాగే పాపములను
పోగొడుతుంది. తర్వాత పద్యాన్ని చూద్దాం. సాధు సంగమమున సామాన్యుడును కూడా మంచి సుగుణములను గ్రహించుచుండు పుష్ప సౌరభంబు పొందదా దారంబు లలిత సుగుణజాల తెలుగు బాల. సాధు సంగమమున సామాన్యుడును కూడా మంచి గుణములను గ్రహించుచుండు పుష్ప సౌరభంబు పొందదా దారంబు లలిత సుగుణజాల తెలుగు బాల. అంటే పుష్ప సౌరభం అంటే పుష్పాల యొక్క వాసన, పూల యొక్క వాసన దారానికి గుచ్చినప్పుడు, దారానికి ఒక మాలగా పూలను గుచ్చినప్పుడు పూల యొక్క వాసన, సువాసన దారానికి ఏ విధంగా అబ్బుతుందో, మంచి వాళ్ళతో స్నేహం చేసినప్పుడు సామాన్యుడికి కూడా మంచి గుణాలు అబ్బుతాయి అని, మంచి గుణాలు అలవడతాయి అని ఈ పద్యం యొక్క భావం. తర్వాత పద్యాన్ని చూద్దాం. ఇనుండు వెలుగునిచ్చు ఘనుండు వర్షమునిచ్చు గాలి వీచు చెట్లు పూలు పూచు సాధు పుంగవులకు సహజ లక్షణమిది లలిత సుగుణజాల తెలుగు బాల. ఇనుండు వెలుగునిచ్చు ఘనుండు వర్షమునిచ్చు గాలి వీచు చెట్లు పూలు పూచు సాధు పుంగవులకు సహజ లక్షణమిది లలిత సుగుణజాల తెలుగు బాల. ఈ పద్యంలో ఏమని చెప్తున్నారు? ఇనుండు అంటే సూర్యుడు, సూర్యుడు వెలుగునిస్తాడు. ఘనుండు అంటే మేఘము, మేఘము వర్షాన్ని ఇస్తుంది. గాలి వీస్తుంది, చెట్లు పూలను పూస్తాయి. సాధు పుంగవులకు అంటే మంచివారికి, గొప్పవారికి ఇవన్నీ సహజ గుణాలు అని చెప్తున్నారు. తర్వాత పద్యాన్ని చూద్దాం. ధర్మగుణము మించు ధనధాన్యములు లేవు విద్య కన్న మించు విభవమేది నీతి వేరే లేదు నిజము పల్కుట గంటే తెలిసి కొమ్ము నీవు తెలుగు బిడ్డ. ఈ పద్యంలో ఏమంటున్నారు? ధర్మగుణము మించు ధనధాన్యములు లేవు. ధర్మగుణం కంటే, ధర్మాన్ని పాటించడం కంటే మించిన ధనము, అలాగే ధాన్యము, సంపద, ధాన్యము లేవు అని చెప్తున్నారు. విద్య కన్నా మించు విభవమేది? ధర్మగుణం కంటే మించిన, ధర్మాన్ని పాటించడం కంటే మించిన ధనము అలాగే ధాన్యములు లేవు. విద్య కన్నా మించు విభవమేది? విద్య కంటే మించిన సంపద ఏదీ లేదు. నీతి వేరే లేదు నిజము పలుకుట కంటే, అంటే నిజం చెప్పడం కంటే నీతి మరొకటి లేదు అని తెలుసుకోమని, తెలుగు బిడ్డ తెలుసుకో అని ఈ పద్యంలో ఉంది. తర్వాత పద్యాన్ని చూద్దాం. ఎరుక గలవారి చరితలు గరచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం బెరగుచు నెరిగిన దానిని మరువ కనుష్ఠించునది సమంజస బుద్ధిన్. ఈ పద్యం యొక్క అర్థం ఏంటి? ఎరుక గలవారి చరిత్రలు, జ్ఞానవంతుల చరిత్రలు తెలుసుకోవాలి. గరచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం, మంచివారి నుండి ధర్మాన్ని గ్రహించాలి. బెరగుచు నెరిగిన దానిని మరువ కనుష్ఠించునది సమంజస బుద్ధిన్, అంటే తెలుసుకున్న ధర్మాన్ని మంచి బుద్ధితో ఆచరణలో పెట్టాలి అని ఈ పద్యం యొక్క అర్థం. తర్వాత పద్యాన్ని చూద్దాం. శ్రద్ధ లేని ఎడల చదువు సాములు రావు శ్రద్ధయున్న రాని చదువు లేదు శ్రద్ధ కలిగినేని చంద్రమండల యాత్ర సులభ సాధ్యమయగు తెలుగు బిడ్డ. అంటే శ్రద్ధ లేని ఎడల చదువు సాములు రావు, శ్రద్ధ లేకపోతే చదువు సంధ్యలు రావు. శ్రద్ధయున్న రాని చదువు లేదు, శ్రద్ధ ఉంటే గనుక సాధించలేనిది ఏమీ లేదు. శ్రద్ధ కలిగినేని చంద్రమండల యాత్ర సులభ సాధ్యమయగు తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, శ్రద్ధే అన్నిటికీ మూలం. శ్రద్ధ కలిగినాచో, శ్రద్ధ ఉంటే గనుక చంద్రమండల యాత్ర కూడా సులభ సాధ్యం అవుతుందట. అలా శ్రద్ధే అన్నిటికీ మూలమని ఈ పద్యం యొక్క భావం. పద్యాలన్నీ జాగ్రత్తగా నేర్చుకున్నారు కదా పిల్లలు? ఈ పద్యాలన్నిటినీ చక్కగా కంఠస్థం చేయండి. ఇప్పుడు వీటికి సంబంధించిన అభ్యాసాలను చూద్దాం. ఇప్పుడు మనం కవి పరిచయాలు అంటే
ఏ శతకాన్ని ఎవరు రాశారో తెలుసుకుందాం. సుమతి శతకం. సుమతి శతకం ఎవరు రాశారు? బద్దెన. సుమతి శతకం రాసిన వారు బద్దెన. వేమన శతకం రాసిన వారు వేమన. వేమన శతకం రాసిన వారు వేమన. కుమార శతకం రాసిన వారు పక్కి అప్పల నరసయ్య. కుమార శతకం రాసిన వారు పక్కి అప్పల నరసయ్య. మహాభారతం రాసిన వారు అంటే మహాభారత శతకం రాసిన వారు నన్నయ్య భట్టు. మహాభారత శతకం నన్నయ్య భట్టు. తెలుగు బాల శతకం రాసిన వారు కరుణశ్రీ. తెలుగు బాల ఎవరు రాశారు? కరుణశ్రీ. తెలుగు బిడ్డ నార్ల చిరంజీవి. తెలుగు బిడ్డ రాసిన వారు నార్ల చిరంజీవి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఇప్పుడు చెప్పుకున్న పద్యాలన్నింటినీ మీరు చక్కగా కంఠస్థం చేసి చెప్పండి. అలాగే పెద్దల మాట జవదాటకూడదు అని ఒక పద్యంలో నేర్చుకున్నాం కదా, మీరు మీ పెద్దల పట్ల ఎట్లా ఉంటారో రాయండి. అలాగే శ్రద్ధ ఉంటే తప్ప చదువు సంధ్యలు రావు, శ్రద్ధ చాలా ముఖ్యమైనది అని నేర్చుకున్నాం కదా. మీరు మీ పాఠశాలలో ఎంత శ్రద్ధగా చదువుకుంటారో తెలియజేస్తూ రాయండి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ భావాలకు సరైన పద్య పాదాలను మనం రాయాలి. మనసు విరిగితే మళ్ళీ కలపలేం. మనసు విరిగితే మళ్ళీ కలపలేం. దీనికి సరైన పద్యపాదం ఏది? మనసు విరిగెనేని మరిజేర్చరాదయ. మనసు విరిగెనేని మరిజేర్చరాదయ. తర్వాత ధైర్యం కలవాడే వంశంలో గొప్పవాడు. దీనికి సరైన పద్యపాదం ఏది? తేకువ గలవాడే వంశతిలకుండు సుమతి. తేకువ గలవాడే వంశతిలకుండు సుమతి. తర్వాత పూలను గుచ్చడం వల్ల వాటి సువాసనలు దారానికి కూడా అంటుతుంది. దీనికి సరైన పద్యపాదం ఏది? పుష్ప సౌరభంబు పొందద దారంబు. పుష్ప సౌరభంబు పొందద దారంబు. తర్వాత శ్రద్ధ ఉంటే దేన్నైనా సాధించవచ్చు. దీనికి సరైన పద్యపాదం ఏది? శ్రద్ధయున్న రాణి చదువు లేదు. శ్రద్ధయున్న రాణి చదువు లేదు. చూసారు కదా. తర్వాత అభ్యాసానికి వెళ్దాం. ఈ అభ్యాసంలోని పద్యపదాలు ఏ సందర్భాలలో వచ్చాయో మనం చెప్పాలి. చీడ పురుగు చేరి చెట్టు చెరచు. చీడ పురుగు చేరి చెట్టు చెరచు అంటే ఏంటి? చీడ పురుగు చేరి చెట్టును నాశనం చేస్తుంది. అదేవిధంగా కీడు చేసేవాడు మంచివాడిని కూడా నాశనం చేస్తాడు అని చెప్పే సందర్భంలో ఈ పద్యం వచ్చింది, ఈ పద్యపాదం వచ్చింది. తర్వాత దూరకుమి బంధుజనుల దోషము సుమ్మి అంటే ఏంటి? బంధుజనులను నిందించకూడదు. పెద్దలను గురువులను ఎప్పుడూ గౌరవించాలి అని చెప్తూ బంధువులను నిందించకూడదు. ఇంకా అలాగే పచ్చికాయలను ఏరుకొని తినకూడదు, బంధువులను నిందించకూడదు, పెద్దల మాట జవదాటకూడదు అని చెప్పే సందర్భంలో ఇది వచ్చింది. తర్వాత సద్గోష్ఠియ సిరియసగును అంటే ఏంటి? మంచి వాళ్ళతో స్నేహం చేస్తే సంపదలు కలుగుతాయి అని.
మంచివారితో స్నేహం చేస్తే సంపదలే కాక కీర్తి ప్రతిష్టలు సంతృప్తి కలిగి పాపాలను కూడా పోగొడుతుంది అని చెప్పే సందర్భంలో వచ్చింది. తర్వాత గాలి వీచు చెట్లు పూచు. గాలి అన్న తర్వాత గాలి వీస్తుంది, చెట్లు పూలను పూస్తాయి. అలాగే సూర్యుడు వెలిగినిస్తాడు, మేఘాలు వర్షిస్తాయి. ఇదే విధంగా మంచివారికి అలాగే గొప్పవారికి ఇవన్నీ సహజ గుణాలు అని చెప్పే సందర్భంలో ఈ పద్యపాదం ఉంది. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. పాఠం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు చూద్దాం. గొప్పవారి లక్షణాలను వేటితో పోల్చారు? గొప్పవారి లక్షణాలను వేటితో పోల్చారు? పద్యంలో సూర్యుని వెలుగుతో, మేఘాల వర్షంతో, గాలి వీయడంతో, ఇంకా అలాగే చెట్లు పూలు పూయడంతో గొప్పవారి లక్షణాలను పోల్చారు. తర్వాత ప్రశ్న, మంచివారి సాంగత్యం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? మంచివారి సాంగత్యం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి, అలాగే సంపదలు కలుగుతాయి, ఇంకా సంతృప్తి కలుగుతుంది, అలాగే పాపాలను పోగొడుతుంది. తర్వాత ప్రశ్న, శ్రద్ధ వల్ల ప్రయోజనాలు ఏమిటి? శ్రద్ధ వల్ల ప్రయోజనాలు ఏంటి? శ్రద్ధ లేనిదే చదువు రాదు. శ్రద్ధ వల్ల ఇంకా ప్రయోజనాలు ఏమున్నాయి మనకు? శ్రద్ధ ఉంటే చంద్రమండలాన్నైనా దాటి రావచ్చు. చంద్రమండల ప్రయాణమైనా సరే ఎంతో సులభంగా ఉంటుందట. అలాగే శ్రద్ధ ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదట. శ్రద్ధే అన్నిటికీ మూలమని చెప్పారు. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. మంచివారితో స్నేహం చేస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయని చదువుకున్నారు కదా, దాన్ని సమర్థిస్తూ కొన్ని వాక్యాలు రాయండి. అలాగే బంధువులను దూషించకూడదు అని కూడా మనం ఈ పద్యాల్లో తెలుసుకున్నాం. మీరు మీ బంధువుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలుపుతూ రాయండి. అదేవిధంగా శ్రద్ధ ఉంటే దేన్నైనా సాధించగలమని మనం ఈ పద్యాలలో నేర్చుకున్నాం. శ్రద్ధ వేటి పట్ల ఉండాలి? మీరు శ్రద్ధతో ఏం సాధించాలనుకుంటున్నారో రాయండి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి కదా, వాక్యాల్లో గీత గీసున్న పదానికి సరైన అర్థాన్ని ఈ బ్రాకెట్లో ఉన్న రెండిట్లో గీత గీసున్న పదానికి అర్థం ఏదో గుర్తించి దాని కింద గీతను గీయాలి. ఈ రెండు పదాలలో వాక్యం పక్కన ఉన్న రెండు పదాల్లో వాక్యంలో గీత గీస్తున్న ఈ పదానికి సరైన అర్థం ఏదో గుర్తించి కింద గీతను గీయాలి. మొదటి వాక్యం, మనం ధరిత్రిపై నివసిస్తున్నాం. మనం ధరిత్రిపై నివసిస్తున్నాం. ధరిత్రి అంటే అర్థం ఏంటి? భూమి, ఆకాశం. ఈ రెండిట్లో ఏది? ధరిత్రి అనే పదానికి అర్థం ఏది? భూమి. ధరిత్రి అంటే భూమి, నింగి అంటే ఆకాశం. తర్వాత అన్ని జీవులకు వాయువు అవసరం. అన్ని జీవులకు వాయువు అవసరం. గీత గీసిన పదం ఏది? వాయువు. గాలి, కాఫీ ఈ రెండిట్లో వాయువు అనే అర్థాన్ని ఇచ్చే పదం ఏది? గాలి. వాయువు అంటే గాలి. తర్వాత పెద్దల పట్ల మర్యాదగా ఉండాలి. పెద్దల పట్ల మర్యాదగా ఉండాలి. మర్యాద అనే పదానికి అర్థాన్ని ఇచ్చే పదం ఈ రెండిట్లో ఏది? గౌరవమా, శ్రద్ధగానా? గౌరవం. ఇప్పుడు ఈ అర్థాలతో కలిపి వాక్యాన్ని చదువుదాం. మనం భూమిపై నివసిస్తున్నాం. అన్ని జీవులకు గాలి అవసరం. పెద్దల పట్ల గౌరవంగా ఉండాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. పాఠంలోని ఏదైనా ఒక పద్యభావం వచ్చేటట్లు ఒక కథను రాయండి. అలాగే దేన్నైనా సాధించడానికి శ్రద్ధ అవసరమని మీ మిత్రునికి ఒక లేఖను రాయండి. తెలుగు భాషలోని పద్యాలు ప్రసిద్ధమైనవి.
వేమన శతకం, సుమతి శతకం, కుమార శతకం, తెలుగు బిడ్డ, తెలుగు బాల ఇటువంటి పద్యాలు పిల్లలు ఎన్నో నేర్చుకోవాల్సి ఉంటుంది. మీకు ఎన్ని పద్యాలు వస్తాయి? సుమారు 50 పద్యాలను అందరూ చక్కగా చదవడం అలాగే రాయడం రావాల్సి ఉంటుంది. మీ తరగతి గదిలో 50 పద్యాలు నేర్చుకున్న వారిని మీరు ఎలా అభినందిస్తారో ప్రశంసిస్తూ ఒక పేరాను రాయండి. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ వాక్యాలలోని విభక్తులను గుర్తించాలి. వేరు పురుగు వేరును తొలుస్తుంది. వేరు పురుగు వేరును తొలుస్తుంది. ఇందులో విభక్తి అక్షరం ఏది? ను. వేరు పురుగు వేరును తొలుస్తుంది. తర్వాత లోకంలో ఆకలి సమయంలో తినే అన్నమే అమృతంతో సమానం. లోకంలో ఆకలి సమయంలో తినే అన్నమే అమృతంతో సమానం. ఇందులో లో, తో ఈ 2 విభక్తులు. ఇక్కడ లో. తర్వాత మంచివారితో స్నేహం చేయడం వల్ల మన విలువ పెరుగుతుంది. మంచివారితో స్నేహం చేయడం వల్ల మన విలువ పెరుగుతుంది. ఇందులో తో, వల్ల ఇవి విభక్తులు. ఇంకా ఇక్కడున్న విభక్తులు ఉన్నాయి కదా, ఈ విభక్తులతో వాక్యాలను రాయాలి. ని, కి, కు, గురించి, వలన, కొరకు, లో, తో. సీత లక్ష్మిని తోడు తీసుకువెళ్ళింది. సీత లక్ష్మిని తోడు తీసుకువెళ్ళింది. ఇది నీ అనే విభక్తితో రాసాం. లో అనే విభక్తితో రాద్దాం. పాములో పాము తలలో విషం ఉంటుంది. పాము తలలో విషం ఉంటుంది. ఇంకా తో. సీతతో రాము గుడికి వెళ్ళాడు. సీతతో రాము గుడికి వెళ్ళాడు. తర్వాత వలన. ప్రజ్ఞ వలన యాదయ్య బహుమతిని సాధించాడు. ప్రజ్ఞ వలన యాదయ్య బహుమతిని సాధించాడు. ఈ విధంగా మీరు కూడా విభక్తి పదాలతో కొన్ని వాక్యాలను రాయండి. ఇప్పుడు మనం ఒక చిన్న కథను చెప్పుకుందాం. అన్నదమ్ముల కథ. రామాపురం అనే గ్రామంలో 2 అన్నదమ్ములు ఉండేవారు. వారి తండ్రి చనిపోతూ అన్నదమ్ములిద్దరికీ ఒక మామిడి చెట్టు, ఒక ఆవు, అలాగే ఒక కంబళిని ఇచ్చాడు. ఈ మూడింటిని 2 సమానంగా అనుభవించమని చెప్పాడు. అప్పుడు అన్నదమ్ములలో తమ్ముడు అమాయకుడు, అన్న గడుసువాడు. అన్న తమ్ముడితో అన్నాడు, మన ఇద్దరికీ ఒకే కంబళిని, ఒకే చెట్టును, అలాగే ఒకే ఆవును ఇచ్చారు కదా, మనం వాటిని ముక్కలు చేయకూడదు. ఇప్పుడు ఏం చేద్దామంటే మామిడి చెట్టు
మొదలు నువ్వు తీసుకో, కొమ్మ భాగం నేను తీసుకుంటాను. ఆవు ముందు భాగం నువ్వు తీసుకో, వెనుక భాగాన్ని నేను తీసుకుంటాను. కంబళిని పగలంతా నువ్వు వాడుకో, రాత్రిళ్ళు నాకిచ్చేయని చెప్పాడు. తమ్ముడు అందులో ఉన్న కపటాన్ని గ్రహించక సరేనన్నాడు. రోజు చెట్టు మొదలకు, మామిడి చెట్టు మొదలకు నీళ్లు పోసేవాడు. ఆవుకు గ్రాసం పెట్టేవాడు. మేతను కుడితిని పెట్టేవాడు. అలాగే కంబళిని పగటిపూట శుభ్రంగా ఉతికి ఆరబెట్టి మడిచి పెట్టేవాడు. అన్న మాత్రం చెట్ల కొమ్మలకున్న కాయలు పండ్లను కోసుకునేవాడు. ఆవు పాలను పితుక్కునేవాడు. కంబళిని రాత్రిళ్ళు హాయిగా కప్పుకొని నిద్రపోయేవాడు. ఇలా కొంతకాలం గడిచింది. తమ్ముడికి పెళ్ళి అయింది. అన్న తన భర్తకు చేసే మోసాన్ని గ్రహించి భర్తతో ఈ విధంగా చేయమని చెప్పింది. భార్య చెప్పినట్లుగానే తమ్ముడు ఒక గొడ్డలిని తీసుకొని చెట్టు మొదట్లో నరుకుతూ ఉన్నాడు. అప్పుడు అన్న వచ్చి, చెట్టు మొదలుని ఎందుకు నరుకుతున్నావు అని అడగగా, మొదలు నాది కదా, నా ఇష్టమని బదులిచ్చాడు. చెట్టు మొదలు నరికివేస్తే చెట్టు మొత్తం చచ్చిపోతుంది. ఇక నుండి చెట్టుకు కాసే కాయలు పండ్లను ఇద్దరం సరిసమానంగా పంచుకుందాం అని చెప్పాడు. తర్వాత ఆవు పాలు పితుక్కునే సమయానికి, ఆవు పాలు పితుక్కునే సమయానికి తమ్ముడు ఆవుకు మేత వేయకపోగా కర్రను తీసుకొని దాన్ని మొట్టసాగాడు. అది కాస్త పాలు ఇవ్వడం మానేసి అన్నను ఒక తన్ను తన్నింది. అప్పుడు అన్న అన్నాడు, ఇక నుండి ఇద్దరం ఆవును మేపుదాం, ఇద్దరం వచ్చిన పాలను సరిసమానంగా పంచుకుందామని అన్నాడు. తర్వాత కంబళిని తమ్ముడు పగటిపూట శుభ్రంగా తడిపేసి రాత్రి ఆ తడి కంబళిని అన్నకు ఇచ్చాడు. అన్న ఆ తడి కంబళిని వాడుకోలేకపోయాడు. అప్పుడు అన్నకు బుద్ధి వచ్చి తమ్ముడిని క్షమించమని వేడుకున్నాడు. అప్పటి నుండి ఇద్దరూ అన్నిటినీ సరిసమానంగా పంచుకుంటూ ఆనందంగా బ్రతకసాగారు. చూసారు కదా పిల్లలు, కథ బాగా నచ్చింది కదా. పాఠంలో ఉన్న పద్యాలను చక్కగా నేర్చుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.